మిత్రులారా, ఈ రోజు నేను మీకు ఒక అద్భుతమైన కథను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ కథను పూర్తిగా వినండి. వీడియో చూసే ముందు మీకు ఇష్టమైన దైవం యొక్క పేరుని కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకప్పుడు ఒక తల్లి మరియు కొడుకు నీటి మార్గంలో ప్రయాణిస్తూ ఒక ప్రదేశానికి చేరుకున్నారు. వారికి కొంత దూరంలో ఒక ద్వీపం కనిపించింది. అప్పుడే వారికి ఒక స్వరం వినిపించింది. మీరు ఈ ద్వీపంలో ఏమి కోరుకున్నా అది నెరవేరుతుంది అని ఆ స్వరం చెప్పింది. వారు ఆ ద్వీపాన్ని 2 భాగాలుగా విభజించుకున్నారు. తల్లి ఒక భాగంలోకి వెళ్లి, ఇక్కడ చెట్లు, పూలు, పండ్లు బాగా పెరగాలి, దీనితో నా కొడుకు ఎప్పుడూ పస్తులు ఉండకూడదు అని కోరుకుంది. వెంటనే అక్కడ చెట్లు, పూలు, ఫలాలు వేగంగా పెరగడం మొదలయ్యాయి. కొడుకు మరొక భాగంలోకి వెళ్లి, నాకు ఒక అందమైన స్త్రీ కావాలి, తను నన్ను సుఖపెట్టాలి అని కోరుకున్నాడు. వెంటనే ఒక అందమైన స్త్రీ ప్రత్యక్షమైంది. ఆ స్త్రీ యొక్క అందానికి ఆ కొడుకు మొహంలో పడ్డాడు. ఆ స్త్రీని అక్కడి నుండి తీసుకువెళ్లి తనతోనే ఉంచుకోవాలి అని అనుకున్నాడు. అక్కడి నుండి తిరిగి వెనక్కి వెళ్లాలి అనుకుంటే అక్కడ ఉన్న పడవలో 2 మాత్రమే వెనక్కి వెళ్లగలరు. కొడుకు తన తల్లిని అక్కడ వదిలేసి ఆ స్త్రీతో వెనక్కి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. కొడుకు మాటలు తల్లికి వినబడుతున్నాయి. కొడుకు ఆ స్త్రీతో కలిసి పడవ ఎక్కి ముందుకు వెళుతూ ఉండగా ఒక స్వరం వినిపించింది. ఈ ద్వీపం నుండి ఒకరు బయటకు వెళితే మరొకరు ఈ ద్వీపంలో కలిసిపోవాలి. నీవు నీ తల్లిని ఇక్కడి నుండి తీసుకువెళ్లకుండా ఆ స్త్రీతో వెళితే నీ తల్లి ఇక్కడే మరణిస్తుంది అని ఆ స్వరం వినిపించింది. స్త్రీ వ్యామోహంలో ఉన్న ఆ కొడుకు ఈ మాటలు ఏమీ పట్టించుకోకుండా తల్లిని అక్కడ వదిలిపెట్టడానికి సిద్ధమయ్యాడు. అక్కడి నుండి ముందుకు వెళుతున్నాడు. అదే స్వరం తల్లికి వినిపించింది. ఇప్పుడు నీకు ఒక అవకాశం ఉంది. నీ కొడుకు ఆ స్త్రీ లేకుండా ఇక్కడి నుండి వెళ్ళడు. నీ కొడుకు బదులుగా నువ్వు ఇక్కడి నుండి వెళ్లిపోవచ్చు. అప్పుడు నీ కొడుకు ఈ ద్వీపంలోనే శిక్షించబడతాడు అని ఆ స్వరం వినిపించింది. కానీ ఆ తల్లి, నా కొడుకు చేసిన దానిని క్షమించు, అతనిని శిక్షించకు, అతడు కోరుకున్నది నెరవేర్చు అని అంది. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎలాంటి కష్టాన్నైనా భరిస్తారు, ప్రాణాలను కూడా త్యాగం చేస్తారు. ఈ విషయం తెలుసుకోలేని కొంతమంది మూర్ఖులు తల్లిదండ్రులను హేళన చేస్తూ వారిని తిడుతూ ఉంటారు. స్వచ్ఛమైన ప్రేమ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే లభిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇష్టమైన దైవం యొక్క పేరుని కామెంట్ చేయండి.